2 రోజుల తర్వాత పెళ్లిచూపులకు టైం ఫిక్స్ చేసుకుని ఇంటికొచ్చారు. పెళ్లిచూపులకు వాళ్లు వస్తామన్న రోజు ఉదయం నుండి వంటాయంతో పలహారాలు చేయించడంలోనూ పనివాళ్లతో ఇల్లు సర్దించడంలోనూ హడావిడి పడిపోసాగింది జానకి. రోజు కంటే ఈరోజు కొంచెం లేటుగా లేచిన కుముద కిందకొచ్చి తల్లి చేస్తున్న హడావిడి చూసి అడిగింది, ఏంటి మమ్మీ ఈవాళ విశేషం? ఈవాళ సాయంత్రం 5 గంటలకు నిన్ను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు. సాయంత్రం కొంచెం ముందుగానే కాలేజీ నుండి వచ్చాయి. అసలు కాలేజీ మానేసినా సరే ఇవాళ్టికి. అదేదో చాలా సాధారణమైన విషయం అన్నట్టుగా తల్లి అతి మామూలుగా చెబుతుంటే కుముద కళ్ళు పత్తికాయల్లా చేసి చూసింది. నాతో ఒక్క మాట ముందు చెప్పకుండా ఏంటి మమ్మీ పెళ్లి చూపులు? ముందు నీకెందుకు చెప్పాలే? నీ పెళ్లి నీ పర్మిషన్ తీసుకుని చేయాలేమిటి? ఆవిడ కోపంగా అడిగింది. పెళ్లి చూపులు ఇవి ఏంటి నాన్సెన్స్? ఇంకా పాత చాదస్తాలేమిటి? మమ్మీ నాకిలాంటివి నచ్చవని నీకు తెలుసుగా. ఏంటి నీకు నచ్చేది? ఏ మాల వెదవో క్రిస్టియన్ వెదవో నచ్చుతాడు కదూ. నీ తిక్క కుదర్చడానికైనా నేను వాణ్ణి కట్టుకోవాల్సింది. కుముదం మండిపడుతూ అంది. ఏదో చేశానని నా కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టు చేసి నన్ను ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను ఒప్పుకోను. ఆ అబ్బాయి మీకే కాదు నాకు నచ్చాలి ఖండితంగా చెప్పింది. ఆ అబ్బాయికేమిటి వంక? నీకంటే బాగున్నాడు. ఆ మాట నువ్వంటే సరికాదు నేననాలి. ఏమండోయ్? జానకి భర్తను కేకేసింది. ఇది ఎలాగో మాట్లాడుతోంది. దీన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత మీదే. వచ్చిన వాళ్ల ముందు మనం నవ్వుల పాలు కాకుండా చూడండి. అది ముందే పెంకిది. దాన్ని రెచ్చగొట్టినట్టుగా మాట్లాడక నచ్చజెప్పినట్టుగా మాట్లాడలేవు. అది చేసిన పొరపాటు పదే పదే ఎత్తి చూపడం, గాయపరిచినట్టుగా మాట్లాడడం ఆ సంగతి కత్తొద్దన్నానా? భార్యనే కోపడ్డాడాయన. అదుగో మళ్లీ కూతురు పక్షమైపోతున్నారు. పార్టీ ఫిరాయించేస్తున్నారు. కుముద వెర్రిముఖం వేసి చూసింది. పార్టీ ఏమిటి డాడీ? నాకు తెలియకుండా మమ్మీ నీతో ఏదో గూడుపుటాని చేసినట్టుందే. గూడుపుటాని ఏం లేదమ్మా. కాస్త నీ పెళ్ళయ్యి నువ్వో ఇంటిదానివయ్యేదాకా నా తరపున ఉండమంటోంది అంతే అని నవ్వసాగాడాయన. జానకి మూతి తిప్పి హాల్లో పాత కార్పెట్ తీయించేసి కొత్త కార్పెట్ పరిపించి సోఫాలకి కవర్లు, కిటికీలకి గుమ్మాలకి కర్టెన్లు మార్పించే పనిలో పడింది. విష్ణుకాంతరావు కూతుర్ని తన గదిలోకి తీసుకువెళ్లి హితబోధ చేశాడు. ఈ పెళ్లిచూపుల విషయంలో గొడవేమీ పెట్టకూడదని, చీటికి మాటికి తల్లికి ఎదురు తిరిగి ఆమెను బాధ పెట్టకూడదని. గొడవేమీ పెట్టను. నా రిక్వెస్ట్ ఒకటి మీరు మన్నించాలి. ఏంటమ్మా? ఈ సంబంధం సెటిల్ చేయడానికి పిల్లవాడు నన్ను చూసి ఓకే అనడం చాలదు. నేను ఓకే అనాలి. అప్పుడే మీరు ఈ సంబంధం ఖాయం చెయ్యాలి. ఈ సంబంధమే కాదు, ఏ సంబంధమైనా ఇదే కండిషన్ నాది. పిల్లవాడు ఓకే అనడానికి పిల్ల అందం చాలు. మరి నువ్వు ఓకే అనడానికి? తండ్రి చిరునవ్వుతో అడిగాడు. అతడి చదువు ఒక్కటి మాత్రం చాలదు. నాకు నచ్చిన అందం, పర్సనాలిటీ ఉండాలి. అతడి అభిరుచులు, అభిప్రాయాలు, ఆదర్శాలు అన్నీ తెలియాలి. అన్నీ నాకు సరిపడతాయి అనుకున్నప్పుడే నేను ఓకే అంటాను. ఏంటమ్మా నీ పిచ్చి? పెళ్లికి ముందే అతడి గురించి అన్నీ తెలియాలంటే ఎలా? పెళ్ళయ్యాక అవే తెలుస్తాయి. ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు. ఎలాగో అడ్జస్ట్ అయిపోవడం, గతిలేనట్టుగా కలిసి బ్రతకడం ఈ కాలంలో ఆడపిల్లలు కూడా తప్పదా డాడీ? చదువుకున్నాను. రేపో మాపో ఉద్యోగం చేసి ఆర్థిక స్వాతంత్రం కూడా పొందుతాను. గతిలేనట్టుగా ఎవరినో అంటిపెట్టుకునుండే అవసరం నాకు రాకూడదు కదా. ఒక్క డబ్బు అవసరమే ఆడదాన్ని మగవాడితో కట్టిపడేసి ఉంచుతుందంటే అది ఒట్టి పీడివాదమనే చెప్పాలి కుముదా. ఏవో కనిపించని బంధాలు ఒకరినొకరికి కట్టుంచుతాయి. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్రం కలిగుండి ఎంతమంది ఆడవాళ్లు మగవాళ్ల దౌష్ట్యానికి గురికావడం లేదు? గురై కూడా వివాహబంధానికి తలవొగ్గి బ్రతుకుతున్న సంఘటనలు నేను చాలా చూశాను. తలవొగ్గి బ్రతకడమనేది ఒట్టి పిరికితనం. నేను పిరికిదాన్ని కాదు డాడీ. నాకు నచ్చని జీవితాన్ని నేను ధైర్యంగా తిప్పికొడతాను. అంతా మనకి నచ్చిన జీవితమే దొరుకుతుందా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా దిద్దుకోకపోతే మనకున్న చదువు, డబ్బు, తెలివి ఇకెందుకు? ప్రయత్నం ధీరలక్షణం కాదన్ను. మనం చేయి చేస్తే మన చేతిలో ఏం పెడుతుందో తెలియని వీధొకటి ఉంది కదమ్మా. అసమర్థులు, పిరికివాళ్లు తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడే పదం ఈ విధి అనేది. నేను విధిని నమ్మను. నా తరపున ఉండమంటోంది అంతే అని నవ్వసాగాడాయన. జానకి మూతి తిప్పి హాల్లో పాత కార్పెట్ తీయించేసి కొత్త కార్పెట్ పరిపించి సోఫాలకి కవర్లు, కిటికీలకి గుమ్మాలకి కర్టెన్లు మార్పించే పనిలో పడింది. విష్ణుకాంతరావు కూతుర్ని తన గదిలోకి తీసుకువెళ్లి హితబోధ చేశాడు. ఈ పెళ్లిచూపుల విషయంలో గొడవేమీ పెట్టకూడదని, చీటికి మాటికి తల్లికి ఎదురు తిరిగి ఆమెను బాధ పెట్టకూడదని. గొడవేమీ పెట్టను. నా రిక్వెస్ట్ ఒకటి మీరు మన్నించాలి. ఏంటమ్మా? ఈ సంబంధం సెటిల్ చేయడానికి పిల్లవాడు నన్ను చూసి ఓకే అనడం చాలదు. నేను ఓకే అనాలి. అప్పుడే మీరు ఈ సంబంధం ఖాయం చెయ్యాలి.
ఈ సంబంధమే కాదు, ఏ సంబంధమైనా ఇదే కండిషన్ నాది. పిల్లవాడు ఓకే అనడానికి పిల్ల అందం చాలు, మరి నువ్వు ఓకే అనడానికి? తండ్రి చిరునవ్వుతో అడిగాడు. అతడి చదువు ఒక్కటి మాత్రం చాలదు. నాకు నచ్చిన అందం, పర్సనాలిటీ ఉండాలి. అతడి అభిరుచులు, అభిప్రాయాలు, ఆదర్శాలు అన్నీ తెలియాలి. అన్నీ నాకు సరిపడతాయి అనుకున్నప్పుడే నేను ఓకే అంటాను. ఏంటమ్మా నీ పిచ్చి? పెళ్లికి ముందే అతడి గురించి అన్నీ తెలియాలంటే ఎలా? పెళ్ళయ్యాక అవే తెలుస్తాయి. ఎలాగో అడ్జస్ట్ అయిపోతారు. ఎలాగో అడ్జస్ట్ అయిపోవడం, గతి లేనట్టుగా కలిసి బ్రతకడం ఈ కాలంలో ఆడపిల్లలకు కూడా తప్పదా డాడీ? చదువుకున్నాను, రేపో మాపో ఉద్యోగం చేసి ఆర్థిక స్వాతంత్రం కూడా పొందుతాను. గతిలేనట్టుగా ఎవన్నో అంటిపెట్టుకునుండే అవసరం నాకు రాకూడదు కదా. ఒక్క డబ్బు అవసరమే ఆడదాన్ని మగవాడితో కట్టిపడేసి ఉంచుతుందంటే అది ఒట్టి పీడివాదమనే చెప్పాలి కుముదా. ఏవో కనిపించని బంధాలు ఒకరినొకరికి కట్టుంచుతాయి. చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక స్వాతంత్రం కలిగుండి ఎంతమంది ఆడవాళ్లు మగవాళ్ల దౌష్ట్యానికి గురికావడం లేదు? గురై కూడా వివాహబంధానికే తలవొగ్గి బ్రతుకుతున్న సంఘటనలు నేను చాలా చూశాను. తలవొగ్గి బ్రతకడమనేది ఒట్టి పిరికితనం. నేను పిరికిదాన్ని కాదు డాడీ. నాకు నచ్చని జీవితాన్ని నేను ధైర్యంగా తిప్పికొడతాను. అంతా మనకి నచ్చిన జీవితమే దొరుకుతుందా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా దిద్దుకోకపోతే మనకున్న చదువు, డబ్బు, తెలివి ఇకెందుకు? ప్రయత్నం ధీరలక్షణం కాదన్ను. మనం చేయి చేస్తే మన చేతిలో ఏం పెడుతుందో తెలియని వీధొకటి ఉంది కదమ్మా. అసమర్థులు, పిరికివాళ్లు తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడే పదం ఈ విధి అనేది. నేను విధిని నమ్మను. నన్ను నేను నమ్ముకుంటాను. చేయి చాచి నాకు కావలసింది నేను అందుకుంటాను. నీ ఆత్మవిశ్వాసాన్ని, నీ వ్యక్తిత్వాన్ని నేను అభినందిస్తున్నాను. నీలాంటి ఆడపిల్లకు తండ్రినేందుకు గర్విస్తున్నాను. ఎందుకో విష్ణుకాంతరావు కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురు ఏం చేసినా, ఏం మాట్లాడినా ఆయన ఎప్పుడూ ఉబ్బిపోతూనే ఉంటాడు. నీలాంటి ఆడపిల్లకు తండ్రినేందుకు గర్విస్తున్నాను అంటాడు. ఇది తరచూ జరిగేదే. ఎంతో అపురూపంగా పెంచుకున్న ఈ కూతురు ఇక కొద్ది రోజుల్లో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుంది కదా అనుకుంటే ఆయన మనసు చెప్పలేనంత దిగులుతో నిండుతోంది. ఆ దిగులు ఆయనను కూతురికి మరింత చేరువ చేస్తోంది. సాయంత్రం పెళ్లిచూపులకు తయారయ్యే విషయంలో మళ్లీ తల్లి కూతుళ్లకు హోరాహోరీ పోరాటం జరిగింది. చక్కగా బెనారస్ చీర కట్టుకుని, ముత్యాల నగల సెట్ పెట్టుకుని కళ్ళు చెదిరిపోయేలా తయారు కావాలంటోంది జానకి. చాలా సింపుల్గా కాలేజీకో సినిమాకో వెళుతున్నట్టుగా నైలాక్స్ చీరో, షిఫాన్ చీరో కట్టుకుంటాను అంటోంది కుముద. పెళ్లిచూపులా మరొకట? తల్లి బొగ్గలు నొక్కుకోవడం. ఉన్న అందమేదో చూస్తారు, ఎరువందంతో వాళ్ళని మోసగించాల్సిన అవసరం నాకు లేదు. కుముద ఖండితమైన జవాబు. చివరకు చాలా సింపుల్గానే తయారైంది కుముద. ఆకుపచ్చ పువ్వులున్న షిఫాన్ చీర, మ్యాచింగ్ బ్లౌజు, తల్లో సైడుకు ఒకే ఒక్క తెల్ల గులాబీ పువ్వు. తల్లి పెరట్లో, తోటలో కోయించి కట్టించిన తట్టెడు మల్లెలు, కనకాంబరాలు అలాగే ఉండిపోయాయి. జానకి ఉసూరుమంది. చివరికి పెళ్లిచూపులకి తనని పట్టుకు తీసుకెళ్లే విషయంలో కూడా వ్యతిరేకించింది కుముద. తను ఒక్కతే నడిచి వెళ్లి సోఫాలో కూర్చుంది. నిస్సంకోచంగా తలదించుకోవడం గాని, సిగ్గుపడ్డం గాని ఏమీ చేయలేదు. పేరేమిటమ్మా? వరుడి తల్లి ప్రశ్న. కుముద. కుముదంటే ఏమిటి? పద్మం. పద్మ అని పెడితే సరిపోయేదిగా. కుముద అంటే ఎవరికి తెలుస్తుంది? కుముదకు కోపం వచ్చేస్తోంది. మీ అబ్బాయి పేరేమిటి? శ్రీనివాస్. అంటే అర్థం? శ్రీ, నివసించువాడు అని. అంత పొడుగు ఎవరికి తెలుస్తుందండి? సీనయ్య అంటే పోయేదానికి. అమ్మో, మీ అమ్మాయి చాలా గడుసుదేనండి, మాట మీదుంచుకోదు. ఆవిడ భళ్ళున నవ్వింది. ఈ కాలంలో ఇలాగే ఉండాలండి, నాలాగా ముద్రా చెప్పులా ఉంటే రోజులు గడవు అని తనే సమర్థించింది. ఈసారి ఆ అబ్బాయి పలకరింపు. ఏం చదువుతున్నారు? ఎంఐ ఫైనల్. గ్రూప్ ఏమిటి? చెప్పింది. ఇంకా 1-2 ప్రశ్నలతో తన పరీక్ష ముగించి ఊరుకున్నాడు వరుడు. దండిగా పలహారాలు, టీ తాగేవాళ్లకి టీ, కాఫీ తాగేవాళ్లకి కాఫీ అందాయి. అలా మా గార్డెన్ ఇల్లు చూసొద్దాం రండి. విష్ణుకాంతరావు లేచి ఆహ్వానించాడు. వాళ్లతో శ్రీనివాస్ కూడా లేస్తుంటే నువ్వు అమ్మాయి మాట్లాడుకోండి అని వారించాడు విష్ణుకాంతరావు. అంత హాల్లో అమ్మాయితో తనొక్కడే మిగిలిపోవడంతో ఆ అబ్బాయిలోనే ఏదో ఇబ్బంది కదలసాగింది. బితుకుబితుకుమన్నట్టుగా కూర్చున్నాడు. కుముదే మాట్లాడింది. మీ హాబీలేమిటి? శ్రీనివాస్ ఇబ్బందిగా కదిలాడు. బ్యాడ్మింటన్ అంటే ఇష్టం, రమ్మీ అంటే కూడా. పుస్తకాలు చదువుతాను, అంటే మరీ అంత పిచ్చిగా కాదు. స్నేహితులెవరైనా చదివి పలానా పుస్తకం బాగుందంటే తప్పకుండా చదువుతాను. వారపత్రికలు, మాసపత్రికలు రెగ్యులర్గా చదువుతారా?
అబ్బే, అంత తీరిక ఓపిక లేవు. ఇంట్లో చెల్లాయిలు వాళ్ళు రెగ్యులర్గా చదువుతారు, సీరియల్స్ గురించి తెగ మాట్లాడతారు. మీరు తెగ మాట్లాడేది ఏ విషయం వచ్చినప్పుడు? పాలిటిక్స్. సంభాషణలో పాలిటిక్స్ వచ్చినప్పుడు తెగ మాట్లాడతాను అనుకుంటాను. పాలిటిక్స్ మీకిష్టమా? ఎప్పుడైనా పదవి సంపాదించుకోవాలన్న కోరిక మీకుందా? ఇష్టం కాదు, మంట. పదవుల్లో ఉన్నవాళ్ని విమర్శించడం, తిట్టడం తప్ప రాజకీయాల్లో ప్రవేశించాలని, పదవి సంపాదించుకోవాలని ఏ కోసానా లేదు. వరకట్నాల గురించి, స్త్రీలు ఉద్యోగం చేయడం గురించి మీరేమంటారు? వధువు తనను చాలా ఇరుకున పడేసినట్టుగా గ్రహించాడు వరుడు. వరకట్నం చెడ్డది అంటే తను పైసా కట్నం పుచ్చుకునేందుకు వీలుండదు. కట్నం పుచ్చుకోవడంలో తప్పు లేదంటే తనను ఓ గొడ్డునో అడవి మనిషినో చూసినట్టుగా చూస్తుందేమో. ఇవ్వగలిగిన వాళ్ళున్నప్పుడు కట్నం పుచ్చుకోవడంలో తప్పు లేదంటాను. నేను మీకు నచ్చాననుకోండి, మా నాన్నగారు కట్నం ఇవ్వరు. కట్నం ఇవ్వడం నేరం కాబట్టి. అప్పుడు మీరేమంటారు? పిల్లని చూడడం, నచ్చింది లేంది చెప్పడం అంతవరకే నా బాధ్యత. మిగతాదంతా మా వాళ్ళు చూసుకుంటారు. మీ వాళ్ళు చూసుకుంటారు అండంలోనే ఉంది మీ లౌక్యమంతా. చురుగ్గా నవ్వింది కుముద. మీ రేటంతుంది ప్రస్తుతం? చెప్పాను కదా, అవన్నీ మా వాళ్లకే తెలుసునని. అతను గడుసుగా నవ్వాడు. వాళ్ళు మిమ్మల్ని సంతలో పశువులా అమ్మివేస్తారు, పశువులా అమ్ముడుపోతారా? ఎంతసేపు కుముద మాటలను తేలిగ్గా తీసుకుని మాట్లాడుతున్న అతడు సీరియస్ అయ్యాడు. చూడండి కుముద గారు, నేను బిఈ చదివాను. మంచి పర్సనాలిటీ, అందం ఉన్నాయి. సంపన్నులు, పరువు ప్రతిష్టలు ఉన్న తల్లిదండ్రులున్నారు. అసలు మగపుట్టుకే ఒక పెద్ద క్వాలిఫికేషన్. ఒక ఆడపిల్ల నన్ను భర్తగా పొందడానికి, నా జీవితం పంచుకోవడానికి కొంత డబ్బు కట్నంగా చెల్లించి రావడంలో తప్పులేదనుకుంటాను. అది డబ్బు పోసి మిమ్మల్ని కొన్నట్టే కదా. కొనడం, అమ్మడం లాంటి విపరీతపు మాటలెందుకు? వధువు నా జీవితంలో అడుగు పెడుతున్నప్పుడు కృతజ్ఞతతో ఇస్తున్న కానుక అనుకోండి, బహుమతి అనుకోండి. మీకు కావలసింది బహుమతి అయితే ఓ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే సరిపోదు? వేడెక్కినట్టుగా ఉన్న వాతావరణాన్ని తేలికపరిచే ఉద్దేశంతో ఓ జోకు వేసింది కుముద. అతడు నవ్వలేదు. మీకొచ్చే భార్య చదువుకుంది కావాలనుకుంటున్నారా? అవును, కనీసం ఒక డిగ్రీ అయినా ఉండాలామెకు. చదువుకున్న భార్య అయితే నా భార్య బిఏ అని సగర్వంగా చెప్పుకోవడానికేనా? చదువుకున్న భార్య అయితే నా ఆలోచనలతో సమంగా నడుస్తుంది, నా తాహతకు తగినట్టుగా ఉంటుంది, మారిపోతున్న సమాజాన్ని ఈజీగా ఫాలో కాగలుగుతుంది. ఆమె ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అది ఆమె వ్యక్తిగతం, చేస్తే నాకు అభ్యంతరం లేదు. ఆమె ఉద్యోగం చేస్తుందే అనుకోండి, బయట అలసిపోయి ఇంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చలేదు, పనివాళ్లని పెట్టుకున్నా వాళ్ళు సరిగ్గా చేయలేరు. అప్పుడు మీరెలా ఫీల్ అవుతారు? ఆమెను అర్థం చేసుకుని ఆమెకు సహకరించడానికి ప్రయత్నిస్తాను. ఆమె డబ్బు ఆమెనే వాడుకొనిస్తారా? మీరు తీసుకుని ఖర్చు పెట్టేస్తారా? నేను సంపాదించింది ఇంట్లో ఖర్చు పెడుతున్నప్పుడు ఆమె సంపాదించింది పెట్టద్దు? ఆమె డబ్బు బ్యాంకులోనూ, నా డబ్బు ఇంట్లోనా? ఇద్దరిది ఇంట్లో అయితే పర్వాలేదు, ఆమె డబ్బు ఇంట్లోకి, మీ డబ్బు క్లబ్బుల్లోకి అయితేనే వస్తుంది చిక్కు అని నవ్వింది కుముద. అడగడం మరిచాను, మీరు క్లబ్బు మెంబరా? ఇంకా లేదు. ఇన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతుంటే మీకేమనిపిస్తోంది? మంటగా. కుముద పకపకా నవ్వింది. అసలైన మగవారనిపించారు. మీరు మాత్రం నాకు ఆడతనం ఉన్న ఆడవారిలా కనిపించడం లేదు, మగరాయుళ్లా కనిపిస్తున్నారు. అతడు కొంచెం కోపంగా, కొంచెం గంభీరంగా అన్నాడు. ఎందుకని? పెళ్లి చూపులకొచ్చిన పిల్లవాణ్ణి పట్టుకుని మీరిన్ని ప్రశ్నలు అడుగుతుంటే. నచ్చానా? ఓరగా చూసి అడిగింది. జవాబు అంత తేలిగ్గా రాదు. మీరడిగిన ఇన్ని ప్రశ్నలకు ఇంత ఓపిగ్గా జవాబులిచ్చానే, నేనడగొద్దా మిమ్మల్ని ప్రశ్నలు? మీరు నాకు సరిపోతారో లేదో చూసుకోవద్దా? ఓ, ఎక్కడో అహం దెబ్బతిన్నట్టుగా చూసింది కుముద. నా అందం, నా తెలివి చూసే మగవాళ్లు చిత్తే పోవాలి, ప్రశ్నలు కూడా అడుగుతారా అన్నట్టు చూసింది. పెళ్లి చూపుల్లో మగవాళ్ళింతవరకు చూసేది ఆడపిల్ల అందమే అని విన్నాను. మీరు ఆ స్థాయి నుండి ఎదిగారన్నమాట అంది కొంచెం ఎగతాళిగా. అన్ని రంగాల్లో మీరు ఎదుగుతున్నప్పుడు మేం మాత్రం ఎదగొద్దా? దెబ్బకు దెబ్బ పుచ్చుకునే మనిషిలా చూశాడు శ్రీనివాస్. ఎదగండి, ఎవరొద్దన్నారు? మీ ప్రశ్నావళి మొదలు పెట్టండి. ఇప్పుడు కాదు, రేపొకసారి మీరు నాతో బయటికి రావడానికి అంగీకరిస్తే రేపు అడుగుతాను. బయటికెక్కడికి? కుముద కొంచెం జంకుగా చూసింది. నా ఇష్టం వచ్చిన చోటికి, ఎక్కడికైనా తీసుకువెళతాను. ఇంత ధైర్యంగా నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారే, నాతో రాలేరా? ఎందుకు రాలేను? వస్తాను. కానీ ఎక్కడికి వెళ్లేది మీరు ఇంటి దగ్గరే చెప్పాలి. చెప్పడానికేం అభ్యంతరం లేదు. ఇల్లు, గార్డెన్ చూడ్డానికి వెళ్లిన వాళ్ళు వచ్చేశారు. అందరూ సెలవు తీసుకుని వెళ్ళిపోతుంటే శ్రీనివాస్ కంటి సైగ చేశాడు. రేపొస్తావు కదా?
వస్తాను కళ్లతోనే అంగీకారం తెలిపింది కుముద. అందరూ వెళ్ళిపోయాక ఏం మాట్లాడుకున్నారమ్మా అని అడిగాడు విష్ణుకాంతరావు. కుముద వివరంగా చెప్పింది. అక్కడే ఉన్న జానకి తారాజువలా లేచింది. ఏంటి, ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేశావా? ఇవేం విపరీత బుద్ధులు? దీనికి మీ మద్దతుందా? భర్తకేసి ఉరిమి చూసింది. ముందే నా పర్మిషన్ తీసుకుంది అమ్మాయి. జానకి నెత్తి బాదుకుంది. అబ్బా కూతుళ్లకు బొత్తిగా బుర్ర శూన్యమైపోతున్నట్టుంది. లేకపోతే ఏమిటి వెధవ పనులు? ఇది ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేయడం ఏమిటి? ఆ అబ్బాయి ఏమనుకునుంటాడు? ఈ సంగతి పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళేమంటారు? బరితెగించిన ఆడపిల్లగా ప్రచారమైతే దీనికి పెళ్ళెలా అవుతుంది? బరితెగించిన పనులేమీ అమ్మాయి చేయలేదు. నువ్వు అనవసరంగా రాద్ధాంతం చేయకు విష్ణుకాంతరావు మందలించాడు. ఆ అమ్మాయి తన వ్యక్తిత్వానికి తగిన అబ్బాయిని ఎన్నుకుంటానంటోంది. ఆ అవకాశం ఆమెకివ్వడం తండ్రిగా నా బాధ్యత అనిపించింది. అందుకే ఇచ్చాను పర్మిషన్. పెళ్లి కాదని అంత బెంగెందుకు? ఇతడు కాకపోతే ఇంకొకడు. దేశం గొడ్డుపోలేదుగా. ఇలా వెనకేసుకొచ్చే దాన్ని చెడగొట్టారు. నలుగురిలో తలెత్తుకోకుండా చేశారు. నోర్మి, అది నిన్ను తలెత్తుకోలేని పని ఏం చేసింది? అమ్మా నాన్న తన విషయంలో పోట్లాడుకుంటున్నప్పుడు జోక్యం చేసుకునే బుద్ధి తక్కువ పని ఎప్పుడూ చేయదు కుముద. చప్పుడు కాకుండా నిష్క్రమిస్తుంది. ఇప్పుడు అదే చేసింది. నిశ్శబ్దంగా పైకి వెళ్ళిపోయింది. మరురోజు ఉదయమే శ్రీనివాస్ నుండి ఫోన్ వచ్చింది కుముదకు. సాయంత్రం 5:00 నాతో రావడానికి తయారుగా ఉంటావుగా? అలాగే. ఎక్కువ మాట్లాడకుండా అతను ఫోన్ పెట్టేశాడు. ఏమన్నాడమ్మా? విష్ణుకాంతరావు అడిగాడు. చెప్పింది కుముద. అతడు మంచి ఉద్దేశంతో పిలుస్తున్నట్టు నాకు అనిపించడం లేదు కుముద. కుముద నిర్లక్ష్యంగా, మంచి ఉద్దేశం లేకపోతే ఏం చేస్తాడేమిటి అంది. ఒక ఆడపిల్లను అవమానించాలంటే మగవాడికి ఎన్ని అవకాశాలు దొరకవు. నువ్వు వెళ్లడం మానేస్తే బాగుంటుందేమో. అతడి పిలుపును నేనొక ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ఓడిపోదలుచుకోలేదు డాడీ. పోతే అతన్ని బాగా సన్నిహితంగా గమనించే అవకాశం ఇది. అయితే నీ ఇష్టం. సాయంకాలం 5:00 చక్కగా తయారై కూర్చుంది కుముద. స్కూటర్ మీదొచ్చాడు శ్రీనివాస్. హాల్లో అతడి కోసమే నిరీక్షిస్తూ కూర్చునుంది కుముద. అతడొస్తూనే రండి అంటూ చిరునవ్వుతో ఆహ్వానించింది. శ్రీనివాస్ ఒక్క నిమిషం ఆమెను తేరిపారా చూశాడు. చూడ్డం తన హక్కు అన్నట్టుగా, నిస్సంకోచంగా. ఓ, నిన్నటికి ఇవాల్టికి చాలా తేడా కనిపిస్తోంది నీలో. తేడానా? ఏంటది? కుముద తొట్రుపాటుతో కళ్ళు దించుకుంది. ఆ తేడా ఏమిటో ఆమెకు తెలుసు. నిన్న పెళ్లి చూపులకి ఎంత సాదాగా ఉందో ఇవాళ అంత శ్రద్ధగా అలంకరించుకుంది. ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని, ఆకుపచ్చ బ్లౌజు, ఆకుపచ్చ గాజులు, పచ్చలు పొదిగిన నగలు వేసుకుంది. ఆకుపచ్చ రంగు బొట్టు పెట్టుకుంది. అంతా ఆకుపచ్చ మ్యాచింగ్, కళ్ళజోడు వరకు. ఈవేళ ప్రత్యేకంగా అలంకరించుకున్నావు? ఒక చిరునవ్వు విసిరి అన్నాడు శ్రీనివాస్. ప్రత్యేకత ఏం లేదు. బయటకు వెళుతున్నప్పుడు ఈ మాత్రం తయారు కావడం ఏం ప్రత్యేకత? బయలుదేరదామా? మన షికారుకు కారైతే బాగుండేది. మా కారులో వెళదామా? నా వాహనం మీదే జోరుగా వెళితేనే ఓ థ్రిల్లింగ్. ఇంతకీ మనం ఎక్కడికి వెళుతున్నాం? పబ్లిక్ గార్డెన్స్. ఒక్క నిమిషం, నాన్నగారితో చెప్పేసి వస్తాను. తండ్రి దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి చెప్పి బ్యాగ్ భుజానికి వేసుకుని వచ్చింది. కుముద ఎక్కి కూర్చున్నాక స్కూటర్ స్పీడ్ పెంచుతూ పట్టుకో, పడిపోతావు అన్నాడు శ్రీనివాస్. అతడి భుజం మీద చేయి వేసేందుకు ఒక క్షణం తడపడాయించింది కుముద. తర్వాత అతడి భుజం పట్టుకుంది. కొంచెం నెమ్మదిగా పోనివ్వండి, నాకు స్కూటర్ అలవాట్లేదు. అతడు స్పీడు తగ్గించడానికి బదులు పెంచాడు. మలుపు తిరిగినప్పుడల్లా, ఎదురుగా వాహనాలు బోతాల్లా వచ్చినప్పుడల్లా కుముదకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుగా అవుతోంది. గాబరా ఎత్తిపోయి తన కుడి చేతిని అతని నడుం చుట్టూ చుట్టేసి కూర్చుంది. అదే స్పీడుతో పబ్లిక్ గార్డెన్లోకి దూసుకొచ్చి ఆగింది స్కూటర్. స్కూటర్ ఆగుతూనే ఒక్క దూకు దూకింది కుముద. శ్రీనివాసు స్కూటర్ ఓ పక్కకు పార్క్ చేసి వచ్చి ఆమె పక్కన నిలబడుతూ, ఎలా ఉంది నాతో ప్రయాణం అని అడిగాడు ఒక కొంటె నవ్వుతో. మెడకు పాసాలు వేయడానికి యముడు పైనెక్కడో తయారుగా కూర్చున్నట్టుగా. రేగిపోయిన జుట్టును సవరించుకుంటూ అంది కుముద. నాకైతే ఎక్కడో స్వర్గంలో విహరిస్తున్నట్టుగా. నువ్వలా నా నడుం చుట్టూ చేయి బిగించి నా వీపుని తాకుతూ కూర్చుంటే నా సామిరంగా స్పీడ్గా, ఇంకా స్పీడ్గా పోనివ్వాలనిపించింది. పోయేవాళ్లు స్పీడ్గా, నేరుగా స్వర్గానికే. నిన్ను లాక్కునే పోయేవాణ్ణి. కానకెక్కాను మీ స్కూటర్. ఒక ఆడపిల్ల ఎక్కినంత మాత్రాన మీకంత పూనకోస్తుందని నాకేం తెలుసు? ఇద్దరి అడుగులు ముందు కదిలాయి. నడుస్తూనే కుముదను తేరిపారా చూస్తూ అన్నాడు శ్రీనివాస్. నీకు ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. నువ్వలా చెట్టుపక్కన నిల్చుంటే ఆకులో ఆకువైపోయేటట్టున్నావు. సగర్వంగా ఒక చిరునవ్వుతో తొణికించింది కుముద. ఈ చెయ్యేనా?
నడుముని అంత గట్టిగా వాటేసుకుంది. ఓహ్, ఏమి నా అదృష్టం! శ్రీనివాస్ చటుక్కున ఆమె కుడి చేయందుకుని ముద్దు పెట్టుకున్నాడు. కుముద కోపంగా తన చేతిని లాగేసుకుంది. మీరు మర్యాదగా ప్రవర్తిస్తే బాగుంటుంది అని కొస్సుమంది. ఈ చెయ్యి నా నడుముకి చుడితే మర్యాదగా ఉంటుంది గాని నేను ఈ చేతిని ముట్టుకుంటేనే అమర్యాదగా ఉంటుందా? చూడండి మిస్టర్, మీరు సభ్యతగా నడుచుకుంటారని వచ్చాను గాని ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఏం అసభ్యంగా ఏం అమర్యాదగా ప్రవర్తించాను మేడం? శ్రీనివాస్ భుజాలు కుదించి నవ్వాడు స్టైల్గా. దగ్గరగా ఉండడమే అసభ్యమైతే నేను నీకు ఒక అడుగు దూరంలో ఉండి మాట్లాడతాను. ఈ పక్కన కూర్చుందామా? కుముద బిగుసుకుపోయినట్టుగా మాట్లాడలేదు. మౌనంగానే అతడి సూచన మన్నించింది. శ్రీనివాస్ కూడా గడ్డిలో ఒరిగినట్టుగా కూర్చున్నాడు. ఈరోజు ఈ చీర కట్టుకుంటున్నప్పుడు, ఈ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు, ఈ కళ్ళకి కాటుక దిద్దుకుంటున్నప్పుడు నీ మనసు అద్దంలో నా ముఖమే, నా మూర్తే ఉంది కదూ? కుముద చర్రుమంది. ఇవేనా మీరు నన్ను అడగదలుచుకున్న ప్రశ్నలు? నా ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడొచ్చావంటే నేను నీకు నచ్చినట్టే కదా? మీ పిలుపును ఒక ఛాలెంజింగ్గా తీసుకునొచ్చానే గాని మీరు నచ్చబట్టి వచ్చానని ఎందుకు అనుకుంటున్నారు? ఛాలెంజ్ దేనికి? ఇంట్లో కూర్చుని మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ఉన్న ధైర్యం మీతో బయటికి రావడానికి లేదన్నట్టు మాట్లాడారే. ఓహో, అందుకోసం వచ్చావా? శ్రీనివాసు దీర్ఘం తీసి అన్నాడు. అయితే ఇక అడగనా? మీ ఇష్టం అన్నట్టు చూసింది కుముద. ఇవాళ మనిద్దరం కలిసి స్కూటర్ మీద జోరుగా షాపింగ్ సెంటర్ నుండి పబ్లిక్ రాస్తా నుండి వచ్చాం. 2 మైళ్ళు. ఎన్ని కళ్ళో మనల్ని చూసుంటాయి. కొన్నాళ్లకి నీ పక్కన నన్ను కాక మరొకడిని భర్తగా చూస్తాయి అవే కళ్ళు. అప్పుడు ఆ కళ్ళల్లో కదిలే భావానికి నువ్వేమని జవాబు చెబుతావు? నాన్సెన్స్, ఇదేం ప్రశ్న? ఇది కూడా ఒక ప్రశ్నే. ప్రశ్న కాదని ఎలా అంటావు? మీ కళ్ళకింకేం పనిలేదా అని అడుగుతాను. ఇది తెలివైన జవాబు కాదు. నా పక్కన కనిపించిన మగాణ్ణల్లా మీరు ఏదో అనుకుంటే అది మీదే తప్పంటాను. ఇది అంత మంచి జవాబుగా కనిపించడం లేదు. అసలు జవాబు చెప్పే అవసరం నాకు లేదు. నేను చేసే పనిని గురించి పనిలేని ఈ కళ్ళకి నేనెందుకు సంజేష్ ఇవ్వాలి? ఇది నీ మనస్తత్వాన్ని సరిగ్గా పట్టించే జవాబు. నీ పెళ్ళైన మరుక్షణం నీ భర్త తాగుబోతూ తిరుగుబోతూ అని తెలిస్తే తక్షణం తాళి తెంపి వాడి ముఖాన పారేసి వెళ్ళిపోతాను. ఎక్కడికంటే నా ఇష్టం వచ్చిన చోటుకి. మొగుడు ఎక్కడ ఉండడో అక్కడికన్నమాట. ఎంతకీ నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అదేం ప్రశ్న అన్నట్టు చూసింది కుముద. అందరి సంగతి వేరు, నీ సంగతి వేరు. నువ్వు ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న మనిషివి కదా. పెళ్లి చేసుకోకపోతే పెద్దవాళ్లు కొంపలంటుకుపోయినట్టుగా గుండెలు బాదుకుంటారు కదా. పెద్దవాళ్ల కోసమే పెళ్లి చేసుకుంటున్నావన్నమాట, నీకోసం కాదన్నమాట. గుడ్. మగ ఆడ సమానమంటావు కదూ? అంటాను. మగవాడు చేసే పనులన్నీ నువ్వు చేయగలనంటావు కదూ? అంటాను. అయితే ఇంకేం, నువ్వే ఒక ఆడపిల్లను పెళ్లాడేసి ఆమె కన్నెచెర తప్పించు. నీకు మగాడు అనవసరం. శ్రీనివాస్ లేచాడు. ఇక మాట్లాడవలసిందేం లేదన్నట్టుగా. కుముద ముఖం కోసిన కందగడ్ల అయింది. ఎంత తేలిగ్గా గడ్డిపరకలా తీసేశాడు తన్ను. కుముదకు మొదటిసారి గర్వభంగం అయినట్టుగా అయింది. వస్తే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాను. అక్కర్లేదు, మా డాడీ కారు తీసుకొస్తానన్నాడు. ఓ, అయితే బాడీగార్డ్ని వెంట తెచ్చుకున్నావన్నమాట. నువ్వు మామూలు ఆడపిల్లవే, అంతకంటే ఎక్కువేం లేదు. కానీ ఏవో కొమ్ములు మొలిచినట్టుగా నిన్ను నువ్వు గొప్పగా ఫీల్ అవుతావు. నువ్వు ఏ లోపం లేని ఆడదానివి. నీకు ఏ లోపం లేని మగాడే రావాలి పాపం. నన్ను ఇన్ని మాట్లాడేందుకు నీకేం హక్కుంది? కుముద కళ్లల్లో నిప్పులు కురిశాయి. పెళ్లి చూపులకొచ్చిన నన్ను పట్టుకుని మొద్దు మొహాన్ని చేసి అన్ని ప్రశ్నలు అడిగేందుకు నీకేం హక్కుందనుకున్నావు? తెలివి నీ ఒక్కదాని సొత్తు కాదు. చైతన్యం నీ ఒక్కదానికే లేదు. అవి చాలా మందిలో ఉంటాయని గుర్తించుకో. వస్తాను, గుడ్ బై. స్కూటర్ స్టార్ట్ చేసి బాణంలా వెళ్లిపోయాడు శ్రీనివాస్. కుముద ముఖం వాడిపోయింది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లయ్యాయి. జుట్టు దూకోలేదు. రేగిపోయిన జుట్టుతో నలిగిపోయిన చీరతో ఎలాగో ఉంది. కూతురి ముఖం చూస్తుంటే ఎందుకో గుండె కలిచినట్టుగా అయింది విష్ణుకాంతరావుకు. శ్రీనివాస్ అవమానించాడని రగులుతోందా? తిరస్కరించాడని బాధపడుతోందా? అవమానించాడని రగిలితే దానికి అతడికేం ప్రాయశ్చిత్తం చేయగలరు? కుముద చేజేతులా చేసుకున్న పనిది. పెళ్లిచూపుల్లో మగపిల్లవాణ్ణి ఆడపిల్ల ఇంటర్వ్యూ చేయడమనే కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెడితే దానికొచ్చిన ఫలితమిది. తిరస్కరించాడని బాధపడుతోందా? దానికి ఏదైనా పరిష్కారం చూడొచ్చు. మేడదిగొచ్చి హాల్లో కూర్చున్న కూతుర్ని, ఏమ్మా ఒంట్లో బాగుండలేదా అని పలకరించాడు విష్ణుకాంతరావు. కొంచెం తలనొప్పిగా ఉంది డాడీ.
నిన్నటి సంగతే ఇంకా ఆలోచిస్తున్నావా? జీవితంలో అతడు చేసిన పరాభవాన్ని మరిచిపోలేనేమో డాడీ. ఈ కాలంలో కుర్రాళ్ళు చాలా తెలివి మీరిపోయారు. నువ్వలా ఇంటర్వ్యూ చేయవలసింది కాదేమో. తనకి ఇష్టం లేకపోతే జవాబు ఇవ్వకపోతే సరిపోయేది. అడిగిన వాటికన్నింటికీ ఎంత బుద్ధిగా జవాబులిచ్చాడు. చివరికి అతడు చేసిన పంచూడు. మంచి సంబంధం. ఈ సంబంధం ఇలా చేజారిపోవడం నాకు బాధగానే ఉందమ్మా. ఇంద్రుడా చంద్రుడా, ఇక ఈ మాత్రపు మనిషి మరి పుట్టలేదా? తేలిగ్గా తీసి పారేసింది కుముద. ఆ అబ్బాయి నీకు నచ్చలేదా కుముదా? అబద్ధం చెప్పకు. కుముద ముఖం తిప్పుకుంది. విష్ణుకాంతరావు దగ్గరగా వెళ్లి ఆమె ముఖం తనకేసి తిప్పుకున్నాడు. ఆమె కళ్ళు రెండు నీళ్లతో జలజల్లాడుతున్నాయి. నాకంతా అర్థమైంది. నాకింకేం చెప్పనక్కర్లేదు. నేను వెళ్ళి ఎలాగైనా సంబంధం సెటిల్ చేసుకొస్తాను ఆయన ఉద్విగ్న స్వరంతో అన్నాడు. నీకు మతిపోయిందా డాడీ? ఇంత చేసిన ఆ మనిషి దగ్గరికి నువ్వేమని అడగడానికి వెళ్తావు? నువ్వు వెళ్ళి అడిగినా నేను అతన్ని పెళ్లి చేసుకోవడం కాదు, మొహం కూడా చూడను. చురచురలాడింది కుముద. కుముదా, నువ్వు చిన్నపిల్లవు. నేనంతా సరిచేస్తాగా. కూతురు వారించినా వినకుండా ఆయన వెళ్ళిపోయాడు. కుముద లేచి తన గదిలోకొచ్చింది. తలంతా 1000 చెకలైపోతున్నట్టుగా నొప్పి, 1000 సుత్తులతో కొడుతున్నట్టుగా బాధ, మనసు నిండా గజిబిజి ఆలోచనలు. డాడీ వెళ్ళి ఏమని అడుగుతారు? ఏమని అడిగినా మీ అమ్మాయికి తగిన వరుడు ఈ ప్రపంచంలో పుట్టలేదు పో అని వెకిరించి పంపిస్తాడేమో శ్రీనివాస్. నిజం చెప్పాలంటే అందగాడు, మగసిరి కలవాడు, అంతకు మించిన గడసరతనం ఉన్నవాడు. ఆ గడసరతనమే తన మనసుకు గాలం వేసి అతడి వైపు లాగుతోంది. నిర్లక్ష్యంగా తనని కాలదన్ని పోవడమే అతడి పట్ల ఆకర్షణని పెంచుతోంది. అతడు చేసిన పనికి తన మనసు రోషంతో కోపంతో బుసబుసలాడుతూనే అతడు తనవాడు కావాలని కోరుకుంటోంది. ఏమిటి మనసు వింత? ఆలోచనలు కలవు, అభిప్రాయాలు కలవు. అయినా అతడితో జీవితం పెనవేసుకోవాలని తహతహలాడుతోంది. ఈరోజు ఈ చీర కట్టుకుంటున్నప్పుడు, ఈ బొట్టు పెట్టుకుంటున్నప్పుడు, ఈ కళ్ళకి కాటుక దిద్దుకుంటున్నప్పుడు నీ మనసు అద్దంలో నా మూర్తే, నా ముఖమే ఉంది కదూ. మనసు చదివినట్టుగా ఎంత సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. నిర్భయంగా మాట్లాడగలిగిన అతని వ్యక్తిత్వం తనకెంతో నచ్చింది. చిన్నప్పటి నుండి తను కోరింది ఏదైనా ఎంత కష్టపడైనా తనకి తెచ్చివ్వడం అలవాటు తండ్రికి. ఇప్పుడు కష్టపడి అతన్ని తనకి తెచ్చిస్తాడేమో. డబ్బు పెట్టి కొనడానికి బజార్లో బొమ్మ కాదే అతడు. కాని సంతలో పశువులా అమ్ముడు పోదల్చినప్పుడు ఆ డబ్బు ఎంతైనా పెట్టి అతన్ని తనకు మొగుడిగా కొనిస్తాడు డాడీ. కాని వరకట్నం తీసుకునే మగవాళ్లంటే తనకెంత అసహ్యం. అంత అసహ్యము అతడు తనకు కావాలనే కోరిక ముందు ఉఫ్ఫని ఎగిరిపోతోంది. డబ్బుతో అయినా అతన్ని కొనేయాలన్న కోరిక బలీయమవుతోంది. తండ్రి తెచ్చే వార్త కోసం ఉద్విగ్నతతో ఎదురు చూడసాగింది కుముద. విష్ణుకాంతరావు వచ్చాడు. ఆ అబ్బాయి ఇంట్లో లేడమ్మా. ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడాను. మన సంబంధం చేసుకోవడానికి వాళ్ళు సుముఖతే వ్యక్తపరిచారు. ఆ అబ్బాయి కూడా మీ అమ్మాయి నచ్చింది. కానీ వాడు అమెరికా పంపే మామగారు కోసం చూస్తున్నాడు అంది ఆ అబ్బాయి తల్లి. అదే నిజమైతే అతన్ని నా అల్లుని చేసుకోవడం డెఫినెట్ అన్నాడు కొంచెం ఉత్సాహంగా. కుముద మనసులో సంతోషం కెరటంలా విరుచుకుపడింది. మరి నాకు గుడ్ బై ఎందుకు చెప్పాడు డాడీ? కొంచెం అల్లరి మనస్తత్వమేమో అనిపిస్తోంది ఆ అబ్బాయిది. నిన్ను ఆట పట్టించాలని అనుకునుంటాడు. నువ్వు నచ్చకపోతే నచ్చావని ఇంట్లో ఎందుకు చెబుతాడు? ఆ రోజు సాయంత్రం శ్రీనివాసు నుండి ఫోన్ వచ్చింది కుముదకు. క్షేమమా? మీ దయవల్ల. బెంగతో జ్వరం తెచ్చుకున్నావేమోనని. బెంగదేనికి? అతడు ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టే ఆశ్చర్యంతో రెపలల్లార్చింది. నా మీద? మీ మీద బెంగ పెట్టుకునేంత పిచ్చిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు కలొచ్చిందా? గొంతులో సాధ్యమైనంత వెటకారం ధ్వనింపజేస్తూ అడిగింది. కల రాలేదు. మీ నాన్నొచ్చాడు. మీరున్నారా అప్పుడింట్లో? లేను. వచ్చాక అమ్మవాళ్లు చెప్పారు మీ నాన్న వచ్చి వెళ్ళాడని. ఆ అబ్బాయి గారు అమెరికా పంపే మామగారి కోసం చూస్తున్నారట. అవును. ఆ మామగారి కూతురు కోతైనా కొండముచ్చైనా పర్వాలేదు. అమెరికా వెళ్లాలని అంత కోరిక. అది నా జీవిత ధ్యేయం. మా డాడీ మిమ్మల్ని అమెరికా పంపిస్తారట. ఈ మాట ఎంత మామూలుగా అన్నా కుముద చెంపలు ఎర్రబడ్డాయి. నిజం? థ్యాంక్యూ. ఇప్పుడైనా చెప్పండి, నేను నచ్చానా? మీ డాడీ నచ్చారు. అయితే ఆయన్నే పెళ్ళాడేయండి కోపంగా అంది. నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నన్ను అమెరికా ఎవరు పంపిస్తారో వాళ్లనే పెళ్లి చేసుకోవాలని. జోక్ చాలుగాని నేను మీకు నచ్చానా? కేవలం అమెరికా ఆశతోనే నన్ను ఒప్పుకున్నట్టా? సీరియస్గా అడిగింది కుముద. నచ్చావు. అందంగా ఉన్నావనే కాదు, అందంగా లేకపోయినా నచ్చేదానివి. ఎందుకంటే డాడీ అమెరికా పంపిస్తాడు కాబట్టి.
ఇంత పిచ్చిగా డబ్బు కోసమే పెళ్లాడుతున్నానని చెబుతుంటే అభిమానవతైన ఏ ఆడపిల్లైనా ఈ పెళ్లికి అంగీకరిస్తుందనుకున్నారా? నచ్చకపోయినా చేసుకునేవాణ్ణి అన్నానే గాని నచ్చలేదు అనలేదుగా. వ్యర్థమైన ఆదర్శాలు వల్లించడం నాకు చేత కాదు కుముదా. వరకట్నం తీసుకోవడం మంచిది కాదు అని నేనెప్పుడూ అనలేదు. ఇవ్వగలిగిన వాళ్ళున్నప్పుడు తీసుకోవడంలో తప్పేం లేదు. ఇది నా సిద్ధాంతం. కాసేపు ఫోను మౌనం వహించింది. కుముదా, సాయంత్రం ఏదైనా హోటల్లో కలుసుకుందామా మనం? హోటల్లో ఎందుకు? దేవేంద్ర భవనం లాంటి ఇల్లుండగా. ప్రేమికులు కలుసుకోవడానికి ఇల్లేం బాగుంటుంది? పార్కులు, హోటళ్ళైతే బాగుంటుంది గాని. మనం ప్రేమికులం ఎప్పుడయ్యాం? కుముద గొంతులో ఆశ్చర్యం, చిలిపిదానం సమంగా ధ్వనించాయి. కాలేదా? అయ్యామని అనుకున్నాను, కొంచెం నిరాశగా అన్నాడు శ్రీనివాస్. మనం ప్రేమికులమైతే గుర్తుగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు హోటల్ సరోవర్లో కలుసుకుంటాం. ప్రేమికులం కాకపోతే ఏం లేదు అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. కుముద ఆలోచనలో పడింది. ప్రేమికులమయ్యాం అని అంగీకరించడానికి సిగ్గేస్తోంది. సిగ్గుపడి అతను సూచించిన సంకేత స్థలానికి వెళ్ళకపోతే అతడు ఏమైనా అనుకుంటాడేమో. అతడు తన చేతికి దొరికినట్టే దొరికి జారిపోతాడేమో. కుముద సిగ్గు పక్కకు పెట్టి అతడి ముందు హృదయ సమర్పణ చేసుకునేందుకే నిశ్చయించుకుంది. సాయంత్రం చక్కగా తయారై బ్యాగు భుజానికి తగిలించుకుని చకచక మేడమెట్లు దిగుతున్న కుముద సగానికొచ్చి చటుక్కున ఆగిపోయింది. హాల్లో విష్ణుకాంతరావు పెద్దగా అరుస్తున్నాడు. ఆయన అంత పెద్దగా అరవడం ఎప్పుడూ వినలేదు కుముద. ఏ పరిస్థితుల్లోనూ నిగ్రహం కోల్పోని ఆయన అంత గొంతు చించుకుని ఎందుకు అరుస్తున్నాడు? వచ్చిన మనిషి ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోతూ పూర్తిగా కిందకి దిగింది. విష్ణుకాంతరావు కుముదను చూస్తూనే తన కోపాన్ని, ఆవేశాన్ని నిగ్రహించుకున్నాడు. ఇప్పుడు గొడవ చేయకు వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు శాంత గంభీరంగా. ఆయనకి ఎదురుగా సోఫాలో ఒక నల్లటి విగ్రహం కూర్చునుంది. చాలా భారీ విగ్రహం. బుర్రమిసాలున్నాయి, కొంచెం బట్టతల. కళ్ళు రక్తాక్షుడు అనేట్టుగా ఎర్రగా ఉన్నాయి. వేళ్లకి 2 తళతళ్లాడే ఉంగరాలున్నాయి. వయసు 50 సంవత్సరాల పైనే ఉంటుంది. విష్ణుకాంతరావు మాటలు ఆ విగ్రహం మీద పనిచేయలేదు. అతడింకా సర్దుకుని కూర్చున్నాడు. కుముదను చూసి, ఈవిడేనా కథానాయిక అన్నాడు వ్యంగ్యంగా. విష్ణుకాంతరావు మరింత కటుగా, ఇప్పుడు మాట్లాడకుండా వెళ్ళడానికి నీకెంత డబ్బు కావాలో అడుగు. ఓ, డబ్బుతో నా నోరు ముయ్యాలని చూస్తున్నావా? దేవుడి దయవల్ల నాకు డబ్బుకేమీ కొదవలేదు. నేను తిని 10 మంది కుక్కలకు పారేసే స్థితి భగవంతుడు నాకిచ్చాడు. మాకు జరిగిన అన్యాయం డబ్బుతో తీరేది కాదు విష్ణుకాంతరావు. మరి దేనివల్ల తీరుతుందనుకుంటున్నావు? నీ కూతురు నా మేనల్లుణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల. అసంభవం, అది అత్యాశ. ఒక ఆడపిల్ల కొంచెం చనువుగా ఉన్నంత మాత్రాన, స్నేహంగా ఉన్నంత మాత్రాన ఆమె తనని ప్రేమిస్తుందని అనుకోవడం అతడి పొరపాటు. ఆ పొరపాటుకు అతడికి మతి చెలిస్తే అతడిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడానికి బదులు ఇంత దూరం పనిగట్టుకుని రావడం, ఒక ఆడపిల్ల జీవితాన్ని అల్లరి పెట్టాలనుకోవడం నేను సహించను. రెచ్చిపోతున్నట్టుగా అన్నాడు విష్ణుకాంతరావు.